ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ఎటువంటి ఎగ్జామ్ చూసుకున్నా సరే మ్యాథ్స్ అనే క్వశ్చన్స్ కంపల్సరీ మనకి కొన్ని వస్తుంటాయండి. మినిమం 25% నుంచి కొన్ని ఎగ్జామ్స్లో 50% దాకా అడుగుతూ ఉంటాడు. సో ఈ మ్యాథ్స్ అనే క్వశ్చన్స్లో టాపిక్ వైజ్ చూసుకుంటే మెథడ్స్ అవసరం, కానీ ఓవరాల్గా మనకి షార్ట్ కట్స్ అవసరం. సో మ్యాథమెటిక్స్లో మనం స్క్వేర్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు, ఎంత స్పీడ్గా చేస్తున్నాం అనేది డిపెండ్ అవుతుంది, మన ఓవరాల్ క్వశ్చన్స్ అటెంప్ట్ పైన డిపెండ్ అవుతుంది. సో అటువంటి వాళ్ళ కోసం ఇక్కడ చిన్న వీడియో మీకు అందిస్తున్నామండి. కొన్ని నెంబర్స్ని స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా. సో మనకి 1 to 30 స్క్వేర్స్ వరకు బై హ్యాడ్ చేస్తాం, సో గుర్తుకుంటాయి. అలా కాకుండా కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఫామ్ చేస్తారండి. లైక్ ఇప్పుడు 109 స్క్వేర్ అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది మనకి. సో 109 స్క్వేర్ని వితిన్ 2 seconds ఆర్ 3 seconds లోపల ఆన్సర్ చెప్పాలి. వితిన్ 2 seconds లోపల 3 seconds లోపల ఆన్సర్ చెప్పడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో పెన్ను పేపర్ కూడా అంత అవసరం లేదండి, మీకు బై డిఫాల్ట్ పెన్ను పేపర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా చూస్తూ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 109 స్క్వేర్. సో 109 స్క్వేర్ అనగానే మీరు ఏం తీసుకుంటారంటే 9 స్క్వేర్ తీసుకోండి. 9 స్క్వేర్ 81, 9 స్క్వేర్ 81. అండ్ అగైన్ 9 into 2, 9 into 2 ఎంత అండి? 18. 9 into 2 18. సో 100 ముందు యాడ్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ 11188 11188 నెక్స్ట్ ఎగ్జాంపుల్ 104 స్క్వేర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ లాస్ట్ 2 digits అండి. యాక్చువల్గా లాస్ట్ 2 digits స్క్వేర్. లాస్ట్ 2 digits స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్ అంటే 16. 4 స్క్వేర్ 16. అండ్ 4 into 2 అంటే ఇక్కడ లాస్ట్ 2 digits 04 అండి, విచ్ మీన్స్ 4. 4 into 2 విచ్ మీన్స్ 08. అండ్ అగైన్ 1 యాడ్ చేస్తామండి. సో ఆన్సర్ ఈజ్ 10816. ఇక్కడ 116 స్క్వేర్ ఉందండి, 116 స్క్వేర్. సో దీనికి కూడా 16 స్క్వేర్ ఎంత? 256 అండి, 256. అండ్ 16 2s 32, ఇక్కడ వేసుకోండి. 3 2 32. అండ్ ఫస్ట్ నెంబర్ 1 అలాగే పెట్టేసేయండి. సో టోటల్ 6 5 4 3 1 1 3 4 5 6 వస్తుందండి. సో ఏం చేస్తున్నాం మనం, లాస్ట్ 2 numbers 16 తీసుకుంటే 16 స్క్వేర్ 256, 16 2s 32 అండ్ 132 డైరెక్ట్ పెట్టేసేసుకోండి. నెక్స్ట్ 24 స్క్వేర్ 576. 24 స్క్వేర్ 576. 24 2s 48, జస్ట్ 148 రాసేయండి. 24 into 2 48. 24 స్క్వేర్ 576. 76 153 153 76. 153 76. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ 131 స్క్వేర్ ఉందండి. సో సేమ్ మెథడ్ 31 స్క్వేర్ 961. 31 స్క్వేర్ 961. 31 2s 62 అండ్ 1 అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. 1 6 11 7 1 171 61 అనమాట. సో చూస్తూ చెప్పచ్చండి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏ నెంబర్ తీసుకున్నా సరే 104 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, 4 2s 8, 108. 16 స్క్వేర్ 256, బట్ 16 2s 32. ఈ 2 అనేది ఇంపార్టెంట్ అండి, మిడిల్ టర్మ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఒకటి కొంచెం గమనిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ 2 numbers ఎలాగో అట్లా క్యారీ ఫార్వర్డ్ అయితే ఏమైనా క్యారీస్ ఉంటే మనం తీసుకుంటాం ముందుకి. సో దానికోసమే ఈ నెంబర్స్ పెరిగిన కొద్దీ ఎంతవరకు అయినా సరే మనం చేసుకుంటూ పోవచ్చు అండి. మనకి స్క్వేర్స్ ఎంత ఐడియా ఉంటే అన్ని స్క్వేర్స్ కూడా 100+ స్క్వేర్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఒక మెథడ్. ఇది ఏం మెథడ్? ఇది స్క్వేరింగ్ మెథడ్. అలా కాకుండా కొన్ని క్వశ్చన్స్ 112 into 118 వచ్చాయండి. 112 into 118. సో ఇక్కడ లాస్ట్ నంబర్ చూసుకోండి, 28 ఉంది. 2 8s 16. 2 8s 16. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏముందండి? 11. ఇక్కడ కూడా 11. సో 11 అండ్ ఇమీడియట్లీ నెంబర్ 12. 11 విచ్ ఇస్ ఇమీడియట్లీ నెంబర్ 12. 11 into 12. 11 స్క్వేర్ 121 ప్లస్ 11 132. 132 16. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ 112 into 118 అంటే ఈ నెంబర్కి 2 into 8 16 లాస్ట్కి రాస్తున్నాం. 11 స్క్వేర్ ఆర్ 11 into 2, 11 తర్వాత 12 వస్తుంది. 11 into 12 132. సేమ్ ఎగ్జాంపుల్ 124 into 126. సో 6 4s 24. 12 తర్వాత 13 వస్తుందండి. 12 13s అంటే 12 13s డైరెక్ట్ రాకపోతే కొంచెం గుర్తుంచుకోండి. 12 స్క్వేర్ 144 అందరికి తెలుసు, ఇంకొక 12 యాడ్ చేస్తే సరిపోతుంది, విచ్ మీన్స్ 12 into 13 అవుతుంది. 12 into 13 అంటే 12 స్క్వేర్ ప్లస్ 12 అనమాట.
156. సో కొంచెం నెంబర్స్ ఫాస్ట్గా ఉంటాయి, ఇది మనకి ఈ రఫ్ వర్క్ కూడా మనకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 137 into 133, లాస్ట్ నెంబర్స్ ఏంటి 7 into 7 21, 7 into 3 21, 13 14 సార్ 13 square 169 plus 13 182. సో ఇట్లా మనం 1000 వరకు చేయొచ్చు అండి నెంబర్స్ని. మనం ఈ విధంగా ఉంటే 1000 వరకు చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 152 into 158, 8 2 16, 15 తర్వాత 16 వస్తుంది. సో 15 square 225, 15 square 225 plus 15, 225 plus 15 240. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్స్ రెండు సేమ్ ఉండాలండి, అండ్ లాస్ట్ నెంబర్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. 7 plus 3 10, 13 13, 2 plus 8 10, 15 15, 4 plus 6 10, 12 12. సో మన ముందు నెంబర్స్ సేమ్ ఉండాలి, తర్వాత నెంబర్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. ఇది 100 ప్లస్ నెంబర్సే కాదండి, బిలో 100s కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 87 into 83 ఉంది ఇక్కడ. సో 8 8 సేమ్ ఉన్నాయి, 3 3, 7 plus 3 10 అండి, 7 plus 3 10. సో 7 3s అగైన్ 21, 8 తర్వాత ఏమొస్తుంది 9 వస్తుంది, ఇక్కడ 15 తర్వాత 16 వస్తుంది, ఇక్కడ 13 తర్వాత 14 వస్తుంది. గుర్తుంచుకోవాలండి, 8 తర్వాత 9, 8 9s 72, 8 9s 72. ఇంత పెద్ద నెంబర్ అయినా సరే అండి, ఇప్పుడు 904 into 906 పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ మ్యాచ్ కావాలి. 90 మ్యాచ్ అయింది, 4 6, 4 plus 6 10, ఇది కూడా మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మన లాజిక్ అప్లై చేయొచ్చు. సో 4 into 6 24, 90 తర్వాత ఏమొస్తుంది 91 వస్తుంది, 91 into 9, 91 into 90 చేయాలి. సో 90 square plus 91 చేసినా సరే, 90 square ఎంత 8100. దీనికి అగైన్ 90 యాడ్ చేస్తే 9180. ఇది ఒక లాజిక్. లేదు నేను డైరెక్ట్ చేస్తా అంటే 1 into 9 9, 1 into 0 0, 9 into 9 81, అంటే 819024. సో మనం ఇంత పెద్ద నెంబర్ని కూడా వితౌట్ కామన్ క్యాలిక్యులేషన్ 2 seconds లోపల చెప్పేయచ్చండి. సో ఈ లాజిక్స్ మనకి స్పెషల్గా కాకపోయినా ఎగ్జామ్స్లో ఏదైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీగా అవసరం వస్తాయండి. సో చిన్న చిన్న షార్ట్ కట్సే మనం గుర్తుంచుకుంటే టైంని రెడ్యూస్ చేసుకుంటాం. లేదు అంటే దీన్ని 904 into 906 చేయాలంటే మనకు చాలా టైం తీసుకుంటుందండి. ఈ లాజిక్ తెలియనప్పుడు మనకి 3 steps చేయాల్సి వస్తుంది, వీటిని యాడ్ చేస్తాం. సో ఇట్లా మనకి ఒక ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది. అంత పెద్ద ఆన్సర్ చేయడానికి ఎంత లేదన్నా ఒక 30 seconds to 40 seconds టైం తీసుకుంటుందండి. బై దిస్ మెథడ్ we can reduce into 2 or 3 seconds only. 2 or 3 seconds only. సో మనం 2 లేదా 3 సెకండ్ల లోపల ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా మైండ్ మీద ఎటువంటి టెన్షన్ ప్రెజర్ పడదండి. ఈ లాజిక్స్ మీరు గుర్తుంచుకుంటే మీరు ఎగ్జామ్లో తక్కువ టైంలో క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.